హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. చాలా కమ్మగా ఉంటుంది పప్పు. ఎలా చేయాలో తెలుసుకుందామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, కుక్కర్ పెట్టాలి. 2 గరిటెల పప్పు వేసుకున్నానండి. తర్వాత ఆ పప్పుని దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ 2 గరిటెల పప్పుకి నేను చిన్న మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు పప్పు దోరగా వేపుకోవాలి. వేపుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టాలండి. మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఓకే అండి, పప్పు స్మెల్ వస్తుంది, వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీన్ని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఇది తర్వాత ఫస్ట్ మనం మామిడికాయ ముక్కలు మగ్గించుకోవాలండి. మూకుడు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా ఉంటే వేసుకోండి. పప్పులలో నెయ్యి, ఇంగువ అసలు భలే రుచిని తెచ్చిపెడతాయండి. అది బాగా కాగాలండి. ఆయిల్ కొంచెం కాగితే చాలు, బాగా కాకుండా కొంచెం కాగాలి. ఓకే అండి, ఆయిల్ కొంచెం హీట్ అయింది. కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మనం కచ్చాపిచ్చే దంచి పెట్టుకున్న పచ్చగా ఇదిగోండి వెల్లుల్లి. నేను ఒక 3 తీసుకున్నానండి. 3-4 తీసుకోండి. ఇలా వేగాలి. కొంచెం వేగాక కరివేపాకు వేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలండి. వేయాలి. బాగా వేయాలి. కొంచెం పసుపు యాడ్ చేయాలండి. ఇందులోనే కాస్త ఇంగువ వేయాలండి. ఇంగువ పప్పులోకి, పులిహోరలోకి, సాంబార్లోకి, పులుసులోకి, పచ్చళ్ళలోకి ఇంగువ వేస్తేనే రుచి. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. నేను కారం తర్వాత యాడ్ చేస్తానండి. ఫస్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసాను. తర్వాత కొంచెము ఆయిల్లో మగ్గాలి. ముక్కలు ఆయిల్లో మగ్గాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఉడికించుకున్నామండి. ఓకే అండి, కాస్త మగ్గాయి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్కల్ని ఉడికించుకుందాము. మీడియంలో పెట్టాలండి. ఓకే అండి, మామిడికాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులో యాడ్ చేస్తాం.
డైరెక్ట్గా ఇట్లా నేను పప్పు వెలుపుకున్నాను, వెలిపే పోసాను. కూర మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కమ్మటి మామిడికాయ పప్పు. కొంచెం వాటర్ యాడ్ చేయాలండి, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం కదా, మనం ఒక 2 స్పూన్స్ కారం వేయాలని పట్టించిన కారం వేస్తున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు కారాలు. ఓకే అండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే పప్పు రెడీ అండి. ఓకే అండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. సూపర్, కమ్మగా ఉంది పప్పు, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఈ స్టైల్లో మామిడికాయ పప్పుని మీరంతా కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.